युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां మత్సంస్థామధిగచ్చతి. పద అర్థం చూద్దాం రండి. యుంజన్ అభ్యసిస్తూ, ఏవం ఈ విధంగా, సదా ఎల్లప్పుడూ, ఆత్మానం తన మనస్సును, యోగి యోగి, నియత మానసః నియంత్రిత మనస్సు కలవాడు, శాంతిం శాంతిని, నిర్వాణ పరమాం పరమమైన నిర్వాణ స్థితిని, మత్ సంస్థాం నాలో స్థిరమైన స్థితిని, అది గచ్చతి పొందుతాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, నేను ఇప్పటి వరకు చెప్పిన విధంగా ఎవడు నిరంతరం ధ్యాన యోగాన్ని అభ్యసిస్తాడో, తన మనస్సును నియంత్రణలో ఉంచుతాడో, అతను గొప్ప ఫలితాన్ని పొందుతాడు. అర్జున, అతనికి లభించే శాంతి సాధారణ శాంతి కాదు, కొన్ని రోజుల పాటు ఉండే సంతోషం కాదు, అది పరమమైన శాంతి, నిర్వాణ స్థితి. అక్కడ మనస్సు చంచలత్వం ఉండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు. అర్జున, అలాంటి యోగి చివరకు నాలోనే స్థిరపడతాడు, పరమాత్మతో ఏకత్వాన్ని పొందుతాడు. అప్పుడు అతని జీవితం సంపూర్ణమవుతుంది. అర్జున, ధ్యానం యొక్క అంతిమ ఫలితం కేవలం ప్రశాంతత కాదు, పరమాత్మను చేరుకోవడం, నాలో స్థిరపడడం. అదే పరమ నిర్వాణం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.